హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. నేనైతే లాస్ట్ వీడియోలో మీరుండే కంట్రీ నేము, మీరు ఎక్కడెక్కడ నుండి మన వీడియోస్ చూస్తున్నారు అనేది కామెంట్లో చెప్పండి అని అయితే అడిగాను. దానికి చాలామంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రెస్పాండ్ అయ్యి కువైట్, ఖతర్, ఓమాన్, సౌదీ, దుబాయ్, అలాగే ఇరాక్ నుండి కూడా చూస్తున్నామని కామెంట్లో చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. గల్ఫ్కి కొత్తగా వచ్చిన మన తెలుగు వారికి బేసిక్ పదాలు ఉపయోగపడుతున్నందుకైతే నేను చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు వీడియోలో మనకి ఇంట్లో ఉపయోగపడే పదాలు, మాటలు, అలాగే వస్తువుల పేర్లని అరబిక్లో ఏమంటారు అనేది ఈ వీడియోలో చాలా సింపుల్గానైతే చెప్పాను. అవేంటో చూద్దాం. అగ్గిపెట్టెని అరబీలో కిబ్రీత్ అని అంటారు. అలాగే లైటర్ని వల్లా అని అంటారు. బొగ్గుతో చేసిన నిప్పుని ఫహం అని అంటారు. అలాగే మంటని నార్ అని అంటారు. మండే మంటని నార్ అని అంటారు. కిబ్రీత్ అంటే అగ్గిపెట్టె, వల్లా అంటే లైటర్, ఫహం అంటే బొగ్గుతో చేసిన నిప్పు, అలాగే నార్ అంటే మంట. తాడుని అరబీలో హబిల్ అని అంటారు. హబిల్ అంటే తాడు. అలాగే దారంని అరబీలో ఖైత్ అని అంటారు. ఖైత్ అంటే దారం. ఖయ్యాత్ అంటే టైలర్ అని అర్థం. అలాగే సూదిని ఎబ్రా అని అంటారు. ఎబ్రా మలాబిస్ అంటే బట్టలు కుట్టే సూది అని అర్థం. కత్తెరని మగస్ అని అంటారు. హబిల్ అంటే తాడు, ఖైత్ అంటే దారం, ఎబ్రా అంటే సూది, మగస్ అంటే కత్తెర. మంచముని సరీర్ అని అంటారు. అలాగే బెడ్షీట్ని షర్షఫ్ అని అంటారు. దిండుని మఖద్దా అని అంటారు. దిండు కవర్ని కీస్ మఖద్దా అని అంటారు. సరీర్ అంటే మంచము, షర్షఫ్ అంటే బెడ్షీట్, మఖద్దా అంటే దిండు, కీస్ మఖద్దా అంటే దిండు కవర్ అని అర్థం. ఐస్ని అరబిక్లో తల్జ్ అని అంటారు. జీప్ తల్జ్ అంటే ఐస్ తీసుకురా అని అర్థం. దుమ్ముని గుబార్ అని అంటారు. దుమ్ము డస్ట్ని గుబార్ అని అంటారు. మట్టిని త్రాబ్ అని అంటారు. త్రాబ్ అంటే మట్టి. ఇసుక దీన్ని రమల్ అని అంటారు. ఇసుకని రమల్ అని అంటారు. తల్జ్ అంటే ఐస్, గుబార్ అంటే దుమ్ము లేదా డస్ట్, త్రాబ్ అంటే మట్టి, రమల్ అంటే ఇసుక. ఎండని అరబీలో షమ్స్ అని అంటారు. అలాగే నీడని అరబీలో జిల్ అని అంటారు. చలిని అరబిక్లో బర్ద్ అని అంటారు. వర్షంని మతర్ అని అంటారు. షమ్స్ అంటే ఎండ, జిల్ అంటే నీడ, బర్ద్ అంటే చలి, మతర్ అంటే వర్షం. నా వల్ల అవుతుంది అని అరబిక్లో ఎలా చెప్పాలంటే అన అక్దర్ అని అంటారు. నా వల్ల అవ్వదు అని చెప్పాలంటే అన మా అక్దర్ అంటే నా వల్ల అవ్వదు అని అర్థం. అలాగే ఎత్తడంని ఇర్ఫా అని అంటారు. ఏవైనా వస్తువులు పైకెత్తేటప్పుడు ఇర్ఫా అని అంటారు. అలాగే దింపడంని నజ్జల్ అని అంటారు. దూరంని అరబిక్లో బైద్ అని అంటారు. బైద్ అంటే దూరం అని అర్థం. దగ్గర దీన్ని గరీబ్ అని అంటారు. కొన్నిసార్లు లెటర్ కూడా పలుకుతారు. ఖరీబ్ లేదా గరీబ్ అని అంటారు. అలాగే పక్కన అని చెప్పడానికి జంబ్ అని అంటారు, లేదా ఎంబ్ అని కూడా అంటారు. జంబ్ ఎక్కువగా పలికేదైతే జంబ్ అని పలుకుతారు. అలాగే వెనుక అని చెప్పడానికి వరా అని అంటారు. నా వెనుక అని చెప్పాలంటే వరాయి అని అంటారు. నీ వెనుక అని మగవారికి చెప్పాలంటే వరాక్ అని అంటారు. అదే ఆడవారికి నీ వెనుక అని చెప్పాలంటే వరాచ్ అని అంటారు. కింద అని చెప్పడానికి తహెత్ అని అంటారు. పైన అని చెప్పడానికి ఫోగ్ అని అంటారు. లోపల అని చెప్పడానికి దాఖల్ అని అంటారు. లో అని చెప్పడానికి బిల్ లేదా ఫిల్ అని అంటారు. బిల్ లేదా ఫిల్ అంటే లో అని అర్థం. ఫ్రిడ్జ్లో అని చెప్పాలంటే బిల్ తల్లాజా అని అంటారు. కిచెన్లో అని చెప్పాలంటే బిల్ మత్బక్ అని అంటారు. ఇంట్లో అని చెప్పాలంటే బిల్ బెయిత్ అని అంటారు. రూమ్లో అని చెప్పాలంటే బిల్ గుర్ఫా అని అంటారు. లో అని చెప్పడానికి అరబిక్లో బిల్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. ముందు దీన్ని అరబిక్లో గిద్దాం అని అంటారు. అలాగే రూమ్లో అని చెప్పడానికి బిల్ గుర్ఫా లేదా ఫిల్ గుర్ఫా అని అంటారు.
కువైట్ అరబిక్లో లో అని చెప్పడానికి కొన్నిసార్లు బిల్ అని చెప్తారు, కొన్నిసార్లు ఫిల్ అని కూడా చెప్తారు. ఇది ఇన్సైడ్ ఇన్ అనే అర్థంలో చెప్తారు. అలాగే కార్లో అని చెప్పడానికి ఫిస్ అయ్యారా, బిల్స్ అయ్యారా లేదా ఫిస్ అయ్యారా అంటే కార్లో అని అర్థం. అలాగే జరుగు అని చెప్పడానికి వక్కర్ అని ఆ పదాన్ని ఉపయోగిస్తారు. వక్కర్ అంటే జరుగు లేదా పక్కకు జరుగు లేదా దారివు అనే అర్థంలో వక్కర్ అని అంటారు. వక్కర్ షోయా అంటే కొంచెం జరుగు అని అర్థం. వక్కరాని అంటే నా నుంచి దూరంగా జరుగు అనే అర్థంలో ఇలా చెప్తారు. మెట్లని అరబిక్లో దర్రజ్ అని అంటారు. నిచ్చెనని సెల్లెం అని అంటారు. మెట్లని దర్రజ్ అని అంటారు. అలాగే హ్యాంగర్, బట్టలు తగిలించే హ్యాంగర్ని అల్లాగ్ అని అంటారు. గుండు సూది లేదా పిన్నిస్, దీన్ని డబ్బూస్ అని అంటారు. మిక్సీని ఖల్లాతా అని అంటారు. జీప్ ఖల్లాతా అంటే మిక్సీ తీసుకురా అనే అర్థమైతే వస్తుంది. దర్రజ్ అంటే మెట్లు, అల్లాగ్ అంటే హ్యాంగర్, డబ్బూస్ అంటే గుండు సూది లేదా పిన్నిస్, ఖల్లాతా అంటే మిక్సీ అని అర్థం. వీడియో చివరికైతే వచ్చేసామండి. ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి తప్పకుండా మన ఛానల్ గురించి చెప్పండి. అలాగే మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం.